హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ కందరీగ ధైర్య గాథ. మరి ఆలస్యం ఎందుకు, కథలోకి వెళ్ళిపోదామా? ఒక కందరీగ ఆనందంగా నిద్రపోతుంటే ఆ గుహలో ఉన్న సింహం గట్టిగా గాండ్రిస్తుంది. కందరీగకు నిద్రాభంగం అయ్యింది. కోపం వచ్చి సింహం ముక్కు మీద గట్టిగా కుట్టింది. సింహానికి చిరాకు పుట్టి పంజా గట్టిగా విసురుతూ కందరీగను నలిపివేయాలని చూసింది. అది దాని పంజాకి దొరకకుండా అటు ఇటు తిరుగుతూ సింహాన్ని మరింత విసిగించింది. మృగరాజు సింహాన్ని ఏడిపించానన్న ఆనందంతో జూయి జూయిమంటూ గుహలోపల అంతా ఎగిరింది. దురదృష్టవశాత్తు దాని దారిలో ఉన్న సాలీడుగూటిలో చిక్కుకుంది. ఆకలి కొన్న సాలెపురుగు కందరీగను లటుక్కును కరుచుకొని దెబ్బకు మాయం చేసేసింది. ఈ కథలోని నీతి: నిజమైన పెద్ద శత్రువు కన్నా ఒక్కోసారి ఒక అర్భకపు శత్రువు కూడా ప్రమాదకారిగా పరిణమిస్తుంది. ఎందుకంటే దాన్ని ఎదుర్కొనేందుకు తగిన అస్త్ర శస్త్రాలతో మనం సిద్ధంగా ఉండం. మన దగ్గర దాన్ని రూపుమాపే ఆయుధాలు కూడా ఉండవు. హోప్ యూ లైక్ దిస్ స్టోరీ. థ్యాంక్ యూ.